ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ఇదిగో నా ప్రియ సహోదరి సహోదరా, ఆలకించండి. గత నెల నుంచి నేను రోజు ఆన్లైన్లో విశాఖపట్నంలో నా కుటుంబానికి నేను వాక్యోపదేశం చేస్తున్నా. ఏం చేస్తున్నా? వాక్యము చెప్తున్నా కుటుంబానికి. వాళ్ళు చక్కగా భర్త భార్య పిల్లలు కూర్చుంటున్నారు, ఆన్లైన్లో స్పీకర్ ఆన్ చేస్తున్నారు. నేను ఇక్కడ చేసి రోజు వాక్యం చెప్తున్నా. రోజు 10 నిమిషాలు వాక్యం చెప్పి ప్రార్థన చేస్తూ వాళ్ళతో చేయిస్తున్నా, నేను ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు అంటున్న మాటలు ఏం తెలుసా? అయ్యా, ఈ వాక్యాలు మాకు చెప్పలేదు, మాకు తెలియదు. ఈ వాక్యాలు ఉన్న లోతైన భావాలు మాకు చెప్పలేదు, మేము ఎరగమయ్యా. ఇప్పుడే మేము ఆధ్యాత్మిక జీవితంలో బలపరచబడుతున్నాం, నీ ద్వారా బయలుపరచబడుతున్నాం. మేము మందిరానికి వెళ్తున్నాం, ఉంటున్నాము, కానీ మాకు ఇటువంటి వాక్యాలు బోధించలేదయ్యా, వివరించలేదయ్యా. నువ్వు వివరిస్తున్నావయ్యా అని చెప్పి సంతోషపడుతుంటే నేను చాలా సంతోషపడుతున్నా. ప్రార్థన చేయటానికి కూడా వాళ్ళకి రాదు, కానీ నేర్పిస్తున్నా. ప్రార్థన ఇలా చేయాలి, వాక్యానుసారంగా ఇలా చేయాలి, ఏ వాక్యంగా ఈ విధంగా చేయాలని నేర్పిస్తున్నా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇది ప్రాథమిక మొట్టమొదటి వాక్యోపదేశం చేసి వాళ్ళని ఆత్మీయ జీవితంలోకి నడిపించటం అంటే ఇది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మీరు ఆలోచన చేయండి. లోతైన అనుభవంలోకి నడిపిస్తే వాళ్ళకి అర్థం కాదండి. ఇప్పుడు అంటున్నాడు, యేసుప్రభు వారి దగ్గరికి అపవాది వచ్చి, అయ్యా నువ్వు 40 దినాలు ఉపవాసం ఉన్నావు కదా, పాపం బాగా ఆకలి అవుతున్నట్టుందా, ఆకలితో ఎందుకు బాధపడతావయ్యా? నువ్వు దేవుని కుమారుడు అయితే, చూడండి మత్తయి సువార్త 4వ అధ్యాయం 3-4 వచనాలు చదువు. ఆ శోధకుడు ఆయన దగ్గరకు వచ్చి, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను. అందుకు ఆయన, మనుషులు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ యేసు ప్రభువారు ఆధ్యాత్మికంగా ఎదిగినవాడు, ఆత్మీయ సంబంధించిన వాడు. ఈయన శరీర సంబంధించిన వాడు కాదు, ప్రకృతికి సంబంధించిన వాడు కాదు. ప్రకృతి సంబంధించిన వాడిని గురించి పేతురు చెప్పాడు. యేసు ప్రభువారు ఆత్మ సంబంధించిన వాడు గనుక, ఆగో నువ్వు చెప్పేది శరీర సంబంధమైన ఆహారము భుజించడానికి చెప్తున్నావు, అది తినకపోయినా బ్రతుకుతాడు మనిషి కొన్ని రోజులు. కానీ దేవుని నోటి నుంచి వచ్చిన మాట అంటే దేవుని వాక్యము నాలో ఉన్న ఆత్మను జీవింపజేసేది. ఆ వాక్యము నేను విని దాన్ని అంగీకరించి దాన్ని పదును పెట్టుకొని నా హృదయంలో పదిలపరుచుకొని ఈ లోక సంబంధమైన విషయాలన్నిటిని వదిలివేస్తే నేను నిత్యము జీవిస్తాను, నేను బ్రతుకుతాను. నాకు నువ్వు నీతులు చెప్పగాకు, నేను ఆత్మ సంబంధికుడని అని చెప్పకనే చెప్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్పను కూడా దేవుని మహిమపరచండి. అందుకని అన్నాను, పసిపిడ్డకును ఈ శరీర సంబంధమైన వారికి ఆత్మ సంబంధించిన వారికి తేడా మీకు చూపించాను ఇప్పుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఆత్మ సంబంధించిన వాళ్ళు జీవించిన జీవన విధానం ఎలా అంటే మీకు ఒక మాట నేను చెప్తాను, చూడండి. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 14వ వచనం. ఆ ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి. ప్రైజ్ ది లార్డ్. ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు, ఆ పరిశుద్ధ గ్రంథం మన చేత పుచ్చుకొని మందిరానికి వెళ్తున్నామే, ఆ పరిశుద్ధ గ్రంథము
అది ఆత్మ సంబంధమైనది. అది మనలో ఉన్న ఆత్మను బ్రతికించేది. అందులో ఉన్న వాక్యాన్ని మనం అంగీకరించి మన హృదయంలో పదిలపరుచుకుంటే అది మనలో ఉన్న ఆత్మ సంబంధులుగా జీవింపజేసేది. కానీ నేను పాపమునకు ఏం చేశాడంట? అమ్మబన్నాడంట. అమ్మేశాడు ఎవడో, ఆ కుర్రని, ఆ అమ్మాయిని, ఆ స్త్రీని, ఆ పురుషుని పాపానికి అమ్మబడి చేశాడు. పాపానికి అంటే పాపము ఎవరు? పాపం ఎవరు? అపవాది పాపము చేయించేవాడు వాడే, పాపము చేయవాడు వాడే. వాడు మనలో ప్రవేశించి మనల్ని ఏం చేశాడంట? పాపము చేయించి మనం పాపానికి అమ్మేశాడు. ప్రైజ్ లార్డ్. నేను క్రైస్తవునే, ఆ ధర్మశాస్త్రం ఎరిగిన వాడినే, ఆ పరిశుద్ధ గ్రంథాన్ని తెలిసిన వాడినే, నేను మందిరానికి వెళ్తున్నవాడినే, ఆ వాక్యోపదేశం వింటున్నవాడినే. కానీ అపవాది నన్ను పాపములో పడివేసి పాపానికి అమ్మడిపోయాను. నేను దేవుని బిడ్డను కాను, ఆత్మ సంబంధకుడే కాను, శరీర సంబంధకుడై ఉన్నాను. ఎంత చక్కటి మాట మాట్లాడుతున్నాడో పరిశీలన చేసుకోండి. ఈరోజు మనం ఎవరు అందరం కూడా మనం ఆలోచన చేస్తే మన ఆత్మీయ సంబంధులమా, శరీర సంబంధులమా, పాపంతో కూడబడిన వారమా? మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? మన క్రియలు ఎలా ఉన్నాయి? మన తలంపులు ఎలా ఉన్నాయి? ఇవి పరిశుద్ధ గ్రంథానికి లోబడిన వాడిగా ఉన్నామా? లోబడిన జీవితం జీవిస్తున్నామా? లేక ఇన్ని సంవత్సరాలు జీవించినప్పటికీ కూడా ఇంకా ప్రాథమిక అంటే మొదటి దశలోనే ఉన్నామా? ఆత్మ జీవితంలో ఎదగకుండా శరీర సంబంధమైన జీవితంలో పడి ఉన్నామా? పాపపు జీవితంలో అమ్మడబోయి అపవాదికి అమ్మడబోయి వాడికి బానిసుడిగా, వాడి క్రియలకు బానిసురాలుగా మనము జీవిస్తున్నామా? ఒక్కసారి ఈరోజు పరిశీలన చేసుకుందాం. చూడండి, ఆలోచించేయండి. ప్రతి ఒక్కరూ ఎంత కాలమైందో కాలాన్ని బట్టి చూసినప్పుడు మీరు బోధింపవలసిన వారే ఉండవలని కానీ బాబా దేవుని మహిమపరచవలసిన బిడ్డలుగా మనం ఉండాలి. దేవుని ఘనపరిచే బిడ్డలుగా మనం ఉండవలసిన వారము అపవాది యొక్క చేతులు అమ్మడబోయి, వాడి పాప జీవితానికి అమ్మడబోయి, వాడి యొక్క నడకకు అమ్మడబోయి, వాడి క్రియలకు అమ్మడబోయి, దేవునికి దూరమయ్యి, పరిశుద్ధ గ్రంథానికి దూరమయ్యి, ఆయా వేషధారుల వలె కపటము కలిగిన వారమై ఆ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని దేవుని మందిరానికి వస్తున్నామేమో ఆలోచించండి. ఈరోజు ఈ వాక్యం ఎట్టుండే నా ప్రియ సహోదరి సహోదరుడా, చాలా బాధేస్తుంది వాక్యాలు విన్నప్పుడు, చదువుతున్నప్పుడు. ఇంత మర్మయుక్తమైన మాటలు దేవుడు పొందపరిచి ఉంటే ఇంకా ప్రాథమిక జీవితమే, పసిబిడ్డల జీవితమే. ఎంతమంది క్రైస్తవులు ఈ పసిబిడ్డల పాలు తాగే స్థితిలో ఉన్నాము, బలమైన ఆహారము భుజించే స్థితిలో లేమే. బాధేస్తుంది అండి. అదే రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11-12 వచనాలు. అటువలే పాపము విషయంలో మృతులమై దేవుని విషయమై క్రీస్తు యేసుయందు సజీవులుగాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, పాపములో పడిపోయి, పాపానికి అమ్మడబోయి, పాప స్థితిలో జారిపోయి క్రైస్తవులమే, పరిశుద్ధ గ్రంథం పట్టుకొని ఆదివారం మందిరానికి వెళ్ళే వాళ్ళమే, దేవుని వాక్యం కూర్చొని వినేవాళ్ళమే. అయినప్పటికీ చూపు ద్వారా కానీ, మాటల ద్వారా కానీ, ఆలోచన ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ పాపానికి అమ్మడబోయిన వారమై ఉన్నాం. మనం ఒక రకంగా చనిపోయిన స్థితిలో ఉన్నాం. చనిపోయిన స్థితిలో అంటే ఆత్మ చనిపోయిన స్థితిలో ఉన్నాం. ఏంటంట, మనలో ఉన్న ఆత్మ ఏమైందంట? చనిపోయిన స్థితిలో ఉంది. మనలున్న ఆత్మ జీవింపజేయటానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకంలోకి వచ్చాడు. ఆ సర్వశక్తి గల దేవుడిని అనుగ్రహించాడు. కానీ మనం ఏం చేస్తున్నా? ఏదో ఒక తప్పు మాట, ఏదో పొరపాటు, ఏదో ఒకటి చేసి మన ఆత్మను రోజు చంపుతున్నాం. మన క్రియల చేత, మన మాటల చేత, మన పద్ధతుల చేత మన ఆత్మను మనమే చేతులు చంపేసుకుంటున్నాం.
శరీర సంబంధమైన వారులా ఆలోచించండి ఈరోజు. నువ్వు క్రీస్తుని కలిగి ఉంటే దేవుని దయ వలన నువ్వు సజీవుడిగా జీవిస్తావు. నీలో ఉన్న ఆత్మ సజీవమైన జీవితం జీవిస్తుంది. అది వాక్యానుసారంగా నువ్వు జీవిస్తే, పరిశుద్ధ గ్రంథమున లేఖనానుసారంగా జీవిస్తే నువ్వు బ్రతుకుతావు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచన చేసుకో ఈరోజు. ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నది వాక్యం. మనం ఎందుకు ఈ విధంగా ఉన్నాం? ఇంకా పాలు తాగిపోయే స్థితిలో ఉన్నామా? ఇంకా వాక్యం వినే వాళ్ళకే ఉన్నా కానీ బోధించే వారికి లేమే. నేను ఎలా నేర్చుకున్నాను? నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేదే అంటే అందరు నా మాదిరి బోధించమని చెప్పలే. నీ ఇంటి కుటుంబ సభ్యులకు బోధించండి, నీ ఇరుగు పొరుగు వారికి బోధించండి, నీ మందిరంలో వచ్చేవారికి బోధించండి, యేసుని గురించి చెప్పండి. చనిపోయిన స్థితి నుంచి వాళ్ళని జీవంలోకి నడిపించండి. వాళ్ళ ఆత్మను మరణించిన స్థితిలో నుంచి వాళ్ళ ఆత్మను బ్రతికించే స్థితిలోనికి నడిపించండి. ఇదే కదా ప్రభువు కోరేది మనలో నుంచి. ఇదే కదా ఆత్మ సంబంధమైన వారిగా ఉండమని చెప్పేది. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం. శరీరము అనుసరించగా ఆత్మ అనుసరించే నడుచుకును. మా ధర్మశాస్త్రమయందు నీతిని విని నెరవేర్చబడవలనని ఎవరండి దేవునికి సొంత కుమారుడు? యేసు కుమారుడు. ప్రియ సహోదరి సహోదరుడా, యేసు క్రీస్తు వారికి సొంత కుమారుడైన ఆయనను శరీరధారిగా, పాపపు శరీరము కలిగిన మనము, పాప శరీరంలో జీవిస్తున్న మనము, మన ఆత్మ చనిపోయిన స్థితిలో ఉన్నప్పుడు మనల్ని ఆత్మను బ్రతికించి మృతులలోంచి లేపి ఆయన రాజ్యంలో చేర్చుకోవడానికి తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారిని పాపపు శరీరము దాల్చబడి ఆయన భూలోకమునికి తీసుకుని వచ్చాడంట. ప్రైజ్ ది లార్డ్. చదువు. పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చాలామంది అన్యులు ఉంటారు, దేవుని యేసు ప్రభు వారిని ఎరగని వారు. ఎందుకండి యేసు ప్రభుని సిలువ వేశారు? దేవుడు దేవుడు అంటున్నారు కదా. దేవుడైతే దేవుడు శిక్ష ఎందుకో, దేవునికి శిక్ష ఎందుకు విధించారు? ఎవరు విధించారు? ఎవరైనా దేవునికి శిక్ష విధిస్తారా? మమ్మల్ని అజ్ఞానులను చేయడానికి మీరు మాట్లాడుతున్నారు. ఒక పక్క దేవుడు అంటారు, ఒక పక్క ఆయనకు శిక్ష ఇచ్చారంటారు, ఆయన శిలువలో మరణించారంటారు. ఏంటిదంతా? మమ్మల్ని తారుమారు చేయటానికి. కానీ తెలిసి తెలియని జ్ఞానముతో మాట్లాడేవారు ఉన్నారు చాలామంది. నీ స్నేహితులలో, నీ బంధువులలో అన్యులు చాలామంది ఇలా మాట్లాడతారు. వారికి నువ్వేం చెప్పాలి తెలుసా? నువ్వు ఎలా చెప్పాలో తెలుసా? నీవు పాపములో ఉన్నావో, నీలో ఉన్న ఆత్మ మరణించి ఉంది, చనిపోయిన స్థితిలో ఉన్నది. ఆ మరణించిన ఆత్మను బ్రతికించడానికి ఆ సర్వశక్తి గల దేవుడే స్వయంగా భూలోకమునకు వచ్చాడు. పాప శరీరము దాల్చి నిన్ను బ్రతికించడానికే, ఆ శిక్ష నుంచి నిన్ను తప్పించడానికే ఆయన మరణ శిక్ష పొందాడు శిలువలో అని ఎవరికైనా పిడని చెప్పావా? బోధించటం అంటే ఇదే. ఆత్మబోధ అంటే ఇదే. సత్యబోధ అంటే ఇదే. ఈ బోధ పాలు తాగే వారికి చెప్తే అర్థమవుతుందా? ఈ బోధ చిన్న బిడ్డలకు చెప్తే అర్థమవుతుందా? ఇది క్రైస్తవ సమాజంలో యూతున్న వారికి చెప్తే అర్థం చేసుకుంటారు. పరిశుద్ధ గ్రంథం చదువుతున్న వారికి చెప్తే అర్థం చేసుకుంటారు. ఆలోచించండి. ఈరోజు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు మనం బ్రతికించడానికి ఆ సర్వశక్తి గల దేవుడు తన సొంత కుమారుని భూలోకమును పంపించి పాపిగా చేసి మనము శిక్షించవలసిన, మనం మరణించవలసిన ఆ స్థానంలో తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారిని పాపిగా చేసి మన పాపము ఆయన పైన మోపి, మన శాపాన్ని ఆయన పైన మోపి శాపగ్రస్తుని చేసి మనము శిక్షించబడాల్సిన స్థానంలో ఆయన నిలబెట్టి నా ప్రజల కోసము నువ్వు మరణించు, నువ్వు శిక్ష అనుభవించు, నీ ప్రాణ త్యాగం చేయి బలియాగమని శాసించాడు తన కుమారునికి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ప్రైజ్ ది లార్డ్. అందుకే నువ్వు శాపం నుంచి తప్పించుకున్నావు నా ప్రియ కుమార్తె కుమారుడా. అందుకే నువ్వు పాప శిక్ష నుంచి తప్పించబడినావు. ఇది దేవుని ఆత్మ బోధ. ఈ బోధ చెప్పడానికి ఆత్మ సంబంధులకు చెప్పాలి. పసిబిడ్డలకు చెప్తే అర్థం చేసుకోరు,
శరీరాశ కలిగిన వారికి, శరీర ఇచ్చలతో జీవిస్తున్న వారికి, ప్రకృతిలో జీవించిన వారికి అర్థమో చేసుకోరు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదువు. ప్రకృతికి సంబంధించిన మనుష్యుడు ఇది అస్సలు విషయం. ఎవరైతే శరీరధారి అయి లోకములో జీవిస్తున్నారో, ప్రకృతి సంబంధించిన మనుషుడు లోకములో ఇలా ఉంటుంది, లోకములో ఇలా నడవాలి, ఇది ప్రకృతి అనుకరించబడింది. దేవుడు ఇవన్నీ మన కోసమే, ఈ సుఖము మన కోసమే, ఈ ఆనందం మన కోసమే, ఈ సినిమాలు మన కోసమే, ఈ పిక్నిక్లు మన కోసమే, ఈ వ్యాపారాలు మన కోసమే, ఈ దొంగ వ్యాపారాలు, ఈ మోసం కలిగిన వ్యాపారాలు ఇవన్నీ మన కోసమే అని చెప్తూ ప్రకృతికి సంబంధమైన మనుషులు మాట్లాడే మాటలు వాడు ఆత్మ సంబంధులా కాదు. చదువుమా. మనం చెప్పే అన్ని కూడా అంట ఆత్మ సంబంధమైన బోధ వారికి వెర్రితనంగా ఉంటుందంట. నిజమేగా. చాలామంది క్రైస్తవులను క్షమించితే ఎర్రి వాళ్ళయ్యా, కక్షక కన్ను, పన్నుకు పన్ను, కన్నుకు పన్ను, ప్రాణికి ప్రాణం తీసేవాడు రోసగలవాడు అంటారు. కానీ క్రైస్తవ సమాజం అంటది, అయ్యా అది తప్పురా, ఒక ప్రాణహాని తప్పు, ఒకరికి హాని చేయటం తప్పు. ఆ వాక్యం విన్నప్పుడు మనం కార్థం నెమ్మదిస్తే అవతులోడికి ఇల్లు ఎర్రి వాళ్ళయ్యా, ఈ క్రైస్తవులు ఎర్రి వాళ్ళు, ఇల్లు రోసము లేనివారు అంటారంట. వాడు ఎర్రివాడు, వాడే ఎర్రివాడు, జ్ఞానం లేనివాడు, ఆధ్యాత్మిక జీవితంలో ఎర్రితనం కలిగిన వాడు, ఆత్మ జీవితంలో వాని ఆత్మ నశించిన చనిపోయిన స్థితి ఎరగక వెర్రితనం కలిగి మాట్లాడుతూ ఉంటాడు. అటు వారిని గురించి మనం పట్టించకూడదు. ప్రకృతికి సంబంధమైన విషయాలలో వాడికి సంబంధించిన విషయాలు మనం మాట్లాడకూడదు. ఎందుకని నా ప్రియ సహోదరి సహోదరా, ఇప్పుడు ఆలోచించండి. మీరు ఇంకా ఇప్పటికి కూడా మీరు పాలు తాగే స్థితిలో ఉన్నారా? ప్రాథమిక జీవితంలో ఉన్నారా? శరీర సంబంధమైన జీవితమో ప్రకృతి సంబంధమైన జీవితంలో ఉన్నారా? లేదా ఆత్మ సంబంధమైన జీవితానికి వచ్చారా? దేవుడు అనుగ్రహించిన ఆయన కుమారుని ద్వారా జీవము కలిగిన వారిగా ఉన్నారా? తెలుసుకో. ఈరోజు తెలుసుకో నా ప్రియ సహోదరి సహోదరా. చిన్న ప్రార్థన చేస్తా. కళ్ళు మూసుకోండి. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, మిక్కిలి ప్రేమ గల తండ్రి, మీకు స్తోత్రాలే. నాయన చక్కటి బోధ చెప్పావు, చక్కటి మాటలు మాకు నేర్పించావు, మా స్థితిగతి నేర్పించావు. అయ్యా, మేము ఎర్రి వాళ్ళము కాకుండా జ్ఞానం కలిగిన వారిగా ఉండేలాగా కృప దయచేయి. మేము మరణించే స్థితిలో ఉండకుండా జీవించే స్థితిలోనికి మమ్మల్ని నడిపించేవాడిగా ఉన్నావు. నీ వాక్యము మమ్మల్ని బ్రతికిస్తుంది ప్రభా, నీ వాక్యము మమ్మల్ని జీవింపజేస్తుంది ప్రభా. నాయన ఈ లోక సంబంధం వెర్రితనం నుంచి బయటికి తీసుకొచ్చేది నీ వాక్యం. నాయన నువ్వు బోధించినందుకు మీ స్తోత్రాలు, నువ్వు తెలియజేసినందుకు నీ స్తోత్రాలు ప్రభా. నాయన విన్నారు నీ బిడ్డలు, నీ బోధన విన్నారయ్యా. వాళ్ళ హృదయంలో పదిలిపరుచుకోగల కృప దయచేయి. వాళ్ళు ప్రాథమిక శిక్ష పొందిన వారిగా ఉండకుండా ఆత్మ సంబంధం బిడ్డగా ఎదుగుటకు కృప దయచేయి. నాయన సత్య జీవము కలిగిన వాక్కులు బోధిస్తే యేసు ప్రభు వారిని బోధించే తెలుసుకోగలిగిన జ్ఞానం కలిగిన వారుగా క్రైస్తవులుగా తీర్చిదిద్దినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. ఆ ప్రాథమిక జీవితం నుంచి వాళ్ళు తొలగించినందుకు నీ స్తోత్రాలు. పాలు తాగే స్థితి నుంచి వాళ్ళని తప్పించినందుకు నీ స్తోత్రాలు. బలమైన ఆహారము భుజించగల శక్తి వాళ్ళకి ఇచ్చినందుకు మీ స్తోత్రాలు ప్రభువా. నిజమైనటువంటి ఆహారము, సర్వశక్తి గల ఆహారము నా ప్రభుని యేసు క్రీస్తు యొక్క జీవవాక్కు అని తెలుసుకొని జీవించే భాగ్యం వాళ్ళకి ఇచ్చినందుకు మీ స్తోత్రాలు ప్రభువా. వీళ్ళందరి హృదయాలు నింపండి. ఈ టెలివిజన్కి ఎదురుగా కూర్చొని వింటున్న వారి హృదయాలు తాకండి. వలన వాళ్ళు బలపరచబడును గాక, వారి హృదయ నేత్రాలు తెరవబడును గాక, వారి హృదయం తెరవబడును గాక, ఈ వాక్యం వాళ్ళ హృదయంలో పదిలపరచబడును గాక, వాళ్ళ ఆత్మబంధమైన వారిగా జీవించును గాక, దేవుని రాజ్యంలో వారసులుగా ఉండలాగా వాళ్ళు ప్రయాస న్యాయత్వం కూడా ప్రభా వ్యర్థము కాకుండా ఉండును గాక, ఫలించును గాక. నా ప్రభా గొప్ప కార్యం జరిగించి మేలు చేయమని మా ప్రభు ప్రియకుమారుని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. రాజు పుట్టాడోయ్, మా రాజు పుట్టాడోయ్, చూడంగరారండోయ్
చూడంగరారండు ఈ లోకమునకు రక్షకుడిక పుట్టినాడండోయ్ మన కొరకు దేవదేవుడు దిగి వచ్చినాడండోయ్ నింగి నేల పొంగిపోయి ఆ తార వెలసి మురిసిపోయి సంబరమాయనే రారాజు పుట్టాడోయ్ మహారాజు పుట్టాడోయ్ చూడంగరారండోయ్ వేడంగరారండోయ్ ఈ లోకమునకు రక్షకుడిక పుట్టినాడండోయ్ మన కొరకు దేవదేవుడు దిగి వచ్చినాడండోయ్ నింగి నీల పొంగిపోయి ఆ తార వెలసి మురిసిపోయి సంబరమాయేరే దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సర్వోన్నత స్థలములో ఆసీనుడైన దేవాతి దేవునికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తామన్నారు. ఇప్పుడు ఇచ్చిన ఈ యొక్క బట్టలు మొన్న పాస్టర్ గారికి ఇచ్చినవి కానీ ఇంకా అనేక మందికి నేను కొద్దిగా మందికి ఇవ్వాల్సిన వాళ్ళమేమన్నా వారికి కూడా ఇవ్వాలి. వాళ్ళందరికీ కూడా ఇవ్వటానికి కూడా దేవుడు కృప చూపిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళందరినీ కూడా నేను ఒక మాట మీకు అందరికీ చెప్తున్నాను. ఈ డబ్బులు నాయి కావు, దేవుడి సొమ్ము. దేవుడు మీ రూపంలో నాకు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. మీరందరూ కూడా ప్రతి నెల కానుక పెట్టలేస్తున్నారు. కొంతమంది వాళ్ళ యొక్క వృద్ధాప్య పింఛన్ల నుంచి, వికలాంగుల పింఛన్ల నుంచి, కొంతమంది ప్రార్థన చేయించుకున్న వారు, కొంతమంది మేలు పొందిన వాళ్ళు కానుకలు పంపిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. వివాహాల గురించి ప్రార్థన చేస్తున్నామా? వాళ్ళు వివాహాలు జరిగిన తర్వాత పైసలు పంపుతున్నారు. కొంతమంది గర్భఫలాల కోసం ప్రార్థన చేస్తున్నామా? గర్భఫలాలు ఫలించిన వాళ్ళు పంపిస్తున్నారు. కొంతమంది కూడా కొన్ని కారణాలు చీకటి శక్తుల నుంచి విడుదల పొందిన వాళ్ళు కానుక పంపిస్తున్నారు. ఆరోగ్యము లేక అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు ప్రార్థనలు చేసినప్పుడు ప్రార్థన చేయించుకున్న తక్షణమే వారికి స్వస్థతలు కలిగినప్పుడు కానుకలు పంపిస్తున్నారు. ఇటువంటి కానుకలన్నీ కూడా ఈ పరిచయను ప్రేమించి దూరభారం నుంచి వాళ్ళు కానుకలు పంపిస్తున్నారు. కొంతమంది వచ్చి కానుకలు ఇస్తున్నారు. ఈ అన్నీ కూడా పోగు చేసి నెల నెల ఖర్చు అయ్యేది కాకుండా మిగిలిన డబ్బుతోనే ఇక వస్త్రాలన్నీ పంచుతున్నాను. కొద్దిగా డబ్బు నాది కూడా పడి ఉండొచ్చు. ప్రైజ్ ది లార్డ్. కానీ ఇది దేవుని సొమ్ము. నేను ఎందుకు ఇచ్చానో తెలుసా? ఒక్క మాట చెప్తాను. మనం అందరము కూడా మానవులుగా ఉన్నప్పుడు, మనము పాపము మనలో ఉన్నప్పుడు, జన్మ పాప కర్మ పాపం ఉన్నప్పుడు, సర్వశక్తి గల దేవుడు స్వయముగా కుమారుని రూపంలో భూమికి వచ్చి ఒక మానవుడిగా అవతరించి దేవుని కుమారుడిగా పేరు పెట్టబడిన వాడై యేసుక్రీస్తు నామం పేరిట భూమి మీద ఒక కన్యక గర్భములో జన్మించి పరిశుద్ధ జన్మ జన్మించిన వాడై పరిశుద్ధ జీవితము జీవించి 33.5 సంవత్సరముల వయసులో యవన కాలములో ఆయన పైన పరమ తండ్రి ప్రజల పాపమంత పాపని ఆయన మీద మోపినప్పుడు ఆయన పాపిగా పరిగణించమన్నాడు. మనము చేసిన శాపము, మానవుల్లో ఉన్న శాపము ఆయన పైన మోపబన్నది. ఆయన శాపగ్రస్తుడయ్యాడు. ధర్మశాస్త్ర ప్రకారం శిక్ష అనుభవించిన వాళ్ళమై ఉండగా మన నిమిత్తము ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అని శిక్ష అనుభవించేలాగా చేశాడు. ఆ 33.5 సంవత్సరములో ఆ 5 గాయాల, ఆ శిలవ శిక్షే, ఆ 5 గాయాల చేత ఆ భూమి మీద ఆ యొక్క శిలవలో కార్చబడిన రక్తము భూమిన ఉలిగినప్పుడు, ఆ భూమిన ప్రవహించినప్పుడు భూమిన ఉన్న సకల మానవులు వారి యొక్క జన్మ పాపం నుంచి ముక్తి పొందారు. ఎవరైతే నోటితో ఒప్పుకుంటారో వాళ్ళ కర్మ పాపం నుంచి కూడా విముక్తి పొందారు. ప్రైజ్ ది లార్డ్. వారి పాపం నుంచి మీతో పొందటానికి ఆయన వచ్చాడు. వాళ్ళ పాపం నుంచి మనం రక్షించాడు. ప్రైజ్ ది లార్డ్. అంతేకాదు సకల మానవుల నిమిత్తము ఆయన ప్రతిగా, అందరికీ ప్రతిగా అంటే ఒక్కడుగా మనందరి కోసం ఆయన ఒక్కడే ఆయన ప్రాణాన్ని కలవరి శిలువలో విమోచన క్రయధనముగా ప్రాణాన్ని అర్పించి మరణించాడు. ప్రైజ్ ది లార్డ్. మన కొరకు బలియాగమయ్యాడు. ఆయన మరణించి పాతిపెట్టబడ్డాడు. తిరిగి ఆయన చెప్పిన ప్రకారం 3వ దినమ సజీవుడిగా మరణాన్ని జయించి సమాధిని గెలిచి లేచాడు. ఆయన పరలోకమునకు ఆరోహణ అయ్యాడు. తన తండ్రి యొక్క సింహాసన కుడిపార్శ్వన
సింహాసన ఆసీనుడైనటువంటి ఆ యొక్క నా రక్షకుడు, నా ప్రభు నజరేయుడైన యేసు క్రీస్తు వారి యొక్క జన్మదిన శుభ సందర్భంలో క్రిస్టమస్ 25వ తారీఖున ఆ జన్మదినాన్ని అందరూ కూడా సంతోషంగా గడుపుకోవాలి. ఈ నూతన ఎవరెవరికి వస్త్రాలు ఇచ్చానో వాళ్ళందరూ నూతన వస్త్రములు ధరించి నీ సహోదరుడు, నీ స్నేహితుడు యేసు ప్రభువారి యొక్క జన్మదిన నీ ఇంట్లో జరుపుకున్నట్టుగా ఆ మందిరంలో ఆయనను స్తుతిస్తూ ఆ మందిరంలో జరుపుకోవాలని ఒకే ఒక ఆలోచనతో ఈ వస్త్రాలు ఇవ్వటము జరిగింది. నేను ధనవంతుని కాదు, నా పేరు పరిస్థితుల కోసం అంతకన్నా కాదు. ఇది కేవలం దేవుని మహిమపరచడానికే, దేవుని గణపరచడానికే, మీరందరితో కలిసి నేను గణపరచబడాలని ఆలోచనతో నేను ఇచ్చాను. దయచేసి మనవి చేస్తున్నాను, ఇళ్ళల్లో దాచుకోగాకండి, కుట్టించుకోండి. క్రిస్మస్ రోజు ధరించండి, వస్త్రాలు ధరించి నూతన వస్త్రాలు ఆయన పుట్టినరోజు జరుపుకోండి. మీరు మీ కుటుంబాలు దీవించబడును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేస్తా. సర్వోన్నతుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఆకాశ వాక్యంలో విప్పిన దేవానికి వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నీ ధనాగారము నుంచి ప్రభా, నీ ఐశ్వర్యము నుంచి నాయన పిలుపు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం లేఖనాల ప్రకారము నీ ఐశ్వర్యం నుంచి మాకు అవసరతలు తీర్చేవాడా. ఈ ఒలివ ప్రార్థన శిబిరములో నీ బిడ్డలందరూ కూడా ప్రార్థన చేయుచున్న వారు, వస్తున్న వారు, కానుకలు సమర్పించిన వారు అందరికీ నూతన వస్త్రాలు బహుకరించడానికి నువ్వు చూపిన ఈ మహాభాగ్యాన్ని బట్టి, ఈ వస్త్రాలు కొనుగోలు చేయడానికి కావాల్సిన ధనాన్ని మీరు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు ప్రభా. నాయన ఈ వస్త్రాలను మీరు దీవించి ఆశీర్వదించినందుకు మీ స్తోత్రాలు ప్రభా. ఎవరైతే ఆ రోజు వస్త్రాలు ధరించి నీ ఆలయంలో ప్రవేశించి నేను ఆరాధిస్తారో వారందరూ కూడా ఆశీర్వదింపబడునుగాక, వారి జీవితాలు బాగుపడునుగాక, వాళ్ళ బ్రతుకులు మార్చబడునుగాక, వారి కుటుంబము వర్ధిల్లునుగాక, ఎప్పుడు చూడని నూతన ఉత్సాహం వాళ్ళలోకి వచ్చునుగాక, నూతన స్వభావం వాళ్ళలోకి వచ్చునుగాక. నాయన నీ ప్రభావం ఉంచండి, నీ కృపల వాళ్ళని దీవించి ఆశీర్వదించమని ఈ చిన్ని ప్రార్థన మీ ఉపాసన చేసుకుని ప్రతిఫలం దయచేయమని మా ప్రభు ప్రియకుమారుని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడిన ప్రకారం భూలోకమందు నెరవేర్చబడునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మా ఎల్ల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించండి. శోధన లేక దుష్టుని తొలగించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కృప, కుమారుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యుని సహవాసం ఇప్పుడు ఎల్లవెల్ల సదాకాలము ఈ మందిరంలో కూడుకున్న ప్రతి ఒక్కరికి, సకల పరిశుద్ధులకును, అలాగే ప్రభా గృహిణీలకు, చేతి పనులు చేసుకునే వారికి, వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు, విద్యార్థులకు, సమస్తమైన ప్రజలకు ఆ పరిశుద్ధాత్మ దేవుడు సదా తోడై ఉండి నడిపించి వర్ధిల్లింపజేయునుగాక. ఆమేన్. బోలో యేసు మహారాజుకే, బోలో యేసు మహారాజుకే, రానయ్యున రారాజుకే. ప్రైజ్ ది లార్డ్. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. వచ్చిన మీ అందరికీ యేసయ్య పరిశుద్ధ నామాల్లో మరి వందనాలు చెప్పుచున్నాము. నూతన వస్త్రాలతో మిమ్మల్ని గౌరవిస్తున్నామంతే. ఎందుకంటే సంవత్సర కాలం అంతా మీరు ప్రయాసపడి మాతో కూడా ఉండి మరి మాతో కూడా మరి అన్ని విషయాల్లో సహకరిస్తున్నారు. మరి వాక్యం వినటం కూడా ఒక ధన్యత. దేవుని కొరకు ఇచ్చిన దాన్ని బట్టి కాదు, మీరు ప్రతి వారం వచ్చి శ్రమపడి వచ్చి మరి కొంతమంది ఉపవాస ప్రార్థనలో ఉపవాసం ఉండి వస్తున్నారు. అందుని బట్టి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఎందుకంటే చిన్న గాడిదలమైన మనం, ఎందుకు పనికిరాని మనం ఈ విధంగా దేవుడు సమకూర్చుకుని, ఒకప్పుడు తుఫాన్లు వచ్చినప్పుడు మరి బట్టల కోసం ఎంతో ప్రయాసగా పరుగులెత్తి ఎక్కడికెక్కడికో పరుగులెత్తి ఎన్నో ప్రయాసలు పడేవాళ్ళం. మరి అయితే దేవుని నమ్ముకున్న వాడు, దేవుడు ఘనమైన వాడు గనక గౌరవంగా ప్రేమగా మనకి ఈ వస్త్రాలను అందించే, ఈ వస్త్రాలు ఇచ్చేంత ఘనత గౌరవాలు మా దగ్గర లేవు. మరి ఎంతోమంది ప్రయాస దీని వెనక ఉంది. ఎంతోమంది దూరాభారం నుండి ఉద్యోగస్తులు మరి అందజేస్తేనే మేము ఇవ్వగలుగుతున్నాం. కాబట్టి ఇచ్చిన కొద్దిలో మీరు సంతోషించండి. ఒక చాకలవానికి ఒక గాడిద, ఒక కుక్క, ఒక కుమార్తె, ముగ్గురిని పెంచుతున్నాడంట. అయితే గాడిద
ప్రయాసపడుతుందంట. కుక్కతో వచ్చి ఏ దినానికి ఆ దినం నేను ఎంత కష్టపడినా యజమానుడు నన్ను పొగడతలేదు, నన్ను కొడుతున్నాడు. మరి నేను ఇంత కష్టపడుతున్నా, నా కష్టాన్ని యజమాని గుర్తించటం లేదు అని చెప్పేసి కుక్క దగ్గరికి వచ్చి బాధపడుతుంటే ఆ కుక్క, ఎందుకు మరి నువ్వు బాధపడేటప్పుడు, మరి నువ్వు ప్రయాసపడేటప్పుడు నిన్ను గుర్తించినప్పుడు నువ్వు వెళ్ళిపోవచ్చు కదా, యజమాని వదిలి వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు ప్రయాసపడుతున్నావు అని చెప్పి కుక్క అంటే, ఆ గాడిద ఆశ, చిన్న ఆశ మనిషిని బ్రతికిస్తుంది అనేటువంటి చిన్న ఆశ ఏంటంటే, అది నేను వెళ్ళిపోదామే అని ఎన్నోసార్లు అనుకున్నాను, అయినా యజమానికి ఒక కూతురు ఉంది కదా, ఆ కూతురు చదవటం లేదంట, ఆ కూతురిని నీకు గాడిదనిచ్చి చేసేస్తాను నీకు పెళ్ళి అని చెప్పేసి అన్నాడంట. ఎప్పటికైనా ఆ కూతుర్ని నాకు ఇవ్వకపోతాడా అనే ఆశతో బ్రతుకుతున్నాను అని చెప్పేసి ఆ గాడిద అందంట. వస్తుంటే దేవుడు మన అవసరతలు మనకు తెలుసు, అడగక మునిపే మనకు అనుగ్రహించే దేవుడు. కాబట్టి మనం నమ్మికతో ప్రార్థన చేసినప్పుడు నువ్వు 10 నిమిషాలు చేస్తావో, అరగంట చేస్తావో, పావు గంట చేస్తావో, అది దేవునికి ఇష్టమైన ప్రార్థనగా ఉండి, మరి దేవుడు సజీవంగా ఎంతోమంది యాక్సిడెంట్లతో బలహీనలతో ఉన్నారు, మనల్ని ఆరోగ్యవంతులుగా సజీవులుగా మరి ఈ సమయాన్ని మనందరం పాలు పొందుకోవటానికి మరి దేవుడు నూతన ఎన్ని సంవత్సరాలు మన మీద నుంచి వెళ్ళిపోతున్నాయి. మన జీవితాలని మనం గుర్తెరిగి మనం దేవుని మార్గంలో నమ్మకంగా జీవించడానికి, మన కొరకు, మన బిడ్డల రక్షణ కొరకు, మన ఇరుగు పొరుగు వారి రక్షణ కొరకు, కేవలం దేవుని గణపరచుట కొరకు ఈ యొక్క పండుగలను ఆచరించుకొని, ఆచరణ కాకుండా మన జీవితాల్లో మరి అది ప్రతిష్ఠించుకొని, దేవుడు మన కొరకు పుట్టాడు, మన కొరకు ప్రయాసపడ్డాడు, ఆయన ప్రయాసలో మన ప్రయాస ఎంత అని చెప్పేసి మనం నమ్మిక శ్రమలు వస్తాయి, లోకంలో శ్రమలు అనేకం. ఆ శ్రమల్లో దేవుణ్ణి స్మరించుకొని, నాయనా నీవు ఇంతకంటే ఎక్కువ బాధపడ్డావు కాబట్టి ఈ శ్రమ ఎంతది నువ్వే తీసేయంటే మనకు తెలియకుండానే ఆ శ్రమలన్నీ తొలగిపోయింది. అది నా అనుభవాన్ని మీకు పంచుతున్నా. కాబట్టి అటువంటి నమ్మకంతో ఎన్నో శ్రమలు కొంతమందికి తెలుసు, తెలియని శ్రమలు ఎన్నో కొంతమందికి తెలుసు, అయినప్పటికీ కూడా అవన్నీ దేవుడే తీసేసేవాడు. ఈ దినమని ఈ విధంగా మేము నిలబడినామంటే మా బిడ్డలు దూరంగా ఉన్నప్పటికీ, మరి ఈ వయసులో ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతున్నారు, అయినప్పటికీ మరి మమ్మల్ని నిలబెట్టుకుని దేవుడు ఈ విధంగా ఈ స్థితిలో మరి ఉంచాడు అని అంటే కేవలం ఆయన కృప, ఆయన ప్రేమ. మా కొరకు, మా బిడ్డల కొరకు, దూరంలో ఉన్న మా బిడ్డలు కూడా రక్షణ మార్గంలో వారు కూడా మమ్మల్ని బట్టి ఎంతో నమ్మకంగా ఉంటారు, దేవుని భయం కలిగి ఉంటారు. అయినప్పటికీ సాతానుడు పొంచుంటాడు, తొట్టిళ్ళని కోకుండా మమ్మల్ని, మా బిడ్డల అవసరతలని ఆశీర్వదించినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని మరి ఒకసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియపరచాలని మాట్లాడాను. అది దేవుడిచ్చినటువంటి చిన్న కృప, గాడిదలాంటి నన్ను దేవుడు ఈ విధంగా వాడుకున్నాడు. హల్లెలూయా. ఒలీవా సందేశాలు ప్రభువాక్య